హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ రొనాల్డో జేమ్స్ రీడ్ గారి గురించి ఫ్రెండ్స్. ముందుగా మనం ఎవరైనా తక్కువ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళని తక్కువగాను, కొంచెం హేళనగాను, కొంచెం చిన్న చూపుగాను చూస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక సొసైటీలో ఉన్న నిజం. నేను చెప్పింది నిజమో కాదో అని మీరు ఒకసారి ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను పాస్ అవ్వకుండా ఉంటే సొసైటీ అతను ఎలా ట్రీట్ చేస్తుందని ఒకసారి మీరే గమనించి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే బ్యాక్ టు టాపిక్ వస్తే, రొనాల్డో గారు అక్టోబర్ 23, 1921లో జన్మించారు ఫ్రెండ్స్. ఈయన నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఈయన ఇంటర్ వరకు చదివారు ఫ్రెండ్స్. వీళ్ళ వంశంలో ఈయనే ఎక్కువగా చదువుకున్న వ్యక్తి. ఇంటర్ తర్వాత 5 years ఆయన మిలిటరీలో వర్క్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఆయన సర్వైవ్ అయ్యారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఈయన వెనక్కి వచ్చేసారు ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి. ఈయన పెట్రోల్ బంకులోను, స్వీపర్గాను చాలా ప్లేసుల్లో ఆయన చాలా చిన్న చిన్న పోస్టులో పనిచేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఆయన స్వీపర్గా పనిచేసేటప్పుడు బ్రేక్ టైంలో కాఫీ తాగుదామని వెళ్ళి హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్కి వెళ్ళి తాగుదా ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్న డైరెక్టర్ గారు ఒకటి పరిచయం అయ్యారు ఫ్రెండ్స్. ఆయనతోనే మంచి స్నేహం కుదిరింది. రోజు అతనితో వెళ్ళి వాళ్ళిద్దరూ లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఏదో రీజన్ వల్ల క్యాంటీన్ క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ డైరెక్టర్ పోతూ ఒక లైబ్రరీ అడ్రస్ ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఆ లైబ్రరీకి వెళ్ళి రొనాల్డో గారు స్టాక్ మార్కెట్ గురించి, కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నారు ఆయన. అక్కడ వచ్చిన జీతంలో ఉన్న ఖర్చులు పోను రొనాల్డో గారు బ్లూచిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆయన June 2, 2014లో చనిపోయారు ఫ్రెండ్స్. ఆయన చనిపోయిన తర్వాత అందరూ బాధపడుతూ ఉంటే ఈయన గురించి పేపర్లో వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ కొడుకులు, బంధువులు అందరూ ఆ న్యూస్ పేపర్లో వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన దగ్గర ఒక $8 million ఉండేది ఫ్రెండ్స్. అంటే మన కరెన్సీలో అక్షరాల 65 crores. ఇది 2014 జరిగింది ఫ్రెండ్స్. అదే ఇప్పుడు కానీ అయి ఉంటే 100 crores దాటి ఉండేదన్నమాట. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ 8 millionsలో 4.8 millions తాను ఆ డైరెక్టర్ గారితో పరిచయమైన హాస్పిటల్కి, మిగతా 1.2 తనకి ఎంతో హెల్ప్ చేసిన లైబ్రరీకి ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఇంకా మన భూమి నిలబడి ఉంది. సో ఈయన స్టాక్ మార్కెట్ గురించి చాలా ఇన్వెస్ట్ చేసి, కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి వివిధ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అతనికి అంత మంచి డబ్బులు వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు కూడా మీకు ఇష్టమైన స్కిల్స్లో మీరు నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.